హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఈరోజు మా పిల్లలు న్యూడిల్స్ చేయమన్నారు. అందుకోసం నేనైతే బయట నుంచి తెచ్చిన న్యూడిల్స్ అయితే అంత హెల్దీ కాదు కదా, అందువలన నేను ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. న్యూడిల్స్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ 5 ఎగ్స్, కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కాగిన తరువాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వీటిని దోరగా కలుపుకొని వేయించుకోవాలి. అందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బయట నూడిల్స్ అయితే మైదాతో తయారు చేస్తారు కదండి, ఇవైతే వీట్ నూడిల్స్ కాబట్టి కొంచెం పర్వాలేదని నేను అనుకుంటున్నాను. మీకేమైనా వీటి గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది బాగా కలుపుకొని క్యారెట్ పీసెస్ ఉడకాలి కాబట్టి కాసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం. అది కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుకొని అందులో సన్నగా తరిగిన క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా వేసి బాగా కలిపి అందులో 5 ఎగ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ బాగా కలుపుకున్న తర్వాత మొత్తం వెజిటేబుల్స్తో పాటు మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయ్యాక మొత్తం అంతా వెజిటేబుల్స్, ఎగ్ మొత్తం మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న న్యూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి. అందులో సరిపడా కారం, ధనియాల పొడి మరియు ఇన్స్టెంట్ మ్యాగీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మా ఇంట్లో ప్రస్తుతం కొత్తిమీర లేదు కాబట్టి వేసుకోవట్లేదు. ఇదే విధంగా తయారు చేసుకుంటే యమ్మీ యమ్మీ ఎగ్ న్యూడిల్స్ రెడీ. బయట కొన్ని న్యూడిల్స్ అయితే అంత హెల్దీ కాదు కదా, అలాగే వాళ్ళు ఏ ఆయిల్స్తో చేస్తారో కూడా మనకు తెలియదు. అందులో ఇంకా టేస్టింగ్ సాల్ట్స్ ఏవేవో వేస్తారు. అవన్నీ మనకి అంత హెల్దీ కాదు కాబట్టి ఏదో మనకు తోచినంతలో కొంత హెల్దీగా తయారు చేసుకోవాలని అయితే నేను ఇలా చేసుకున్నాను. మా పిల్లలకైతే ఇలా రెడీ చేసి పెట్టాను. మనం ఎప్పుడూ డైలీ తినం కాబట్టి, ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా హెల్దీగా తయారు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మా మేనల్లుడికి కూడా పెట్టాను, తను కూడా చాలా బాగుంది అన్నాడు. మొత్తానికి పిల్లలైతే ముగ్గురు చాలా ఎంజాయ్ చేస్తూ న్యూడిల్స్ని అయితే తిన్నారు. అదే విధంగా మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.